వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. ప్రొఫెసర్ కోరపాటి వెంకట నారాయణ ప్రకాశం తెలంగాణ మున్సిపల్ ఎన్నికలపై వ్యాఖ్యానిస్తూ ప్రజా తీర్పును ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిందని ప్రొఫెసర్ కోరపాటి వెంకట నారాయణ తెలిపారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పురపోరులో బలపడినట్లు, బీఆర్ఎస్ 17 మున్సిపాలిటీల్లో మాత్రమే విజయం సాధించిందని, బీజేపీ పరిమిత ప్రభావం చూపించిందని, కార్పొరేషన్లో 0 ఫలితాలు వచ్చాయని చెప్పారు. వెల్కమ్ టు ఏవన్ టీవీ. నిన్న జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లో చాలా వినూత్నంగా జరిగింది. ఈసారి కాంగ్రెస్ హవా కొనసాగించింది. టీఆర్ఎస్ చాలా పడ్డది. అసలుకు దీని కారణాలు ఏంది, ఇట్లా ఏ విధంగా జరిగింది, మనకు ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ కూరపాటి వెంకటనారాయణ అతన్ని అడిగి తెలుసుకున్నాం. నమస్కారం సార్. అసలు నిన్న జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు చాలా కాంగ్రెస్ హవా కొనసాగించింది. బీఆర్ఎస్ చాలా పడ్డది. దాని కారణాలు కొద్దిగా చెప్పండి సార్. కాంగ్రెస్ నిన్నటి మున్సిపల్ ఎన్నికల ఫలితాలను గమనించినట్టయితే శాసనసభ ఎన్నికలకును నిన్నటి మున్సిపల్ ఎన్నికలకు మనం కంపేర్ చేసినట్టయితే కాంగ్రెస్ కేవలము నల్గొండ, ఖమ్మము, వరంగల్, మహబూబ్ నగర్కు ఎక్కువ పరిమితమై మిగిలిన ప్రాంతాల్లో తక్కువ సీట్లు వచ్చినాయి. అప్పుడు నిన్నటి ఫలితాలను గమనించినట్టయితే అన్ని జిల్లాల్లో కూడా ఉమ్మడి 10 ఉమ్మడి జిల్లాలలో, సరే హైదరాబాదు, రంగారెడ్డి తప్ప మిగిలిన ఏరియాలలో అని చాలా వరకు 75% మున్సిపాలిటీలు కాంగ్రెస్ గెలుచుకున్నది. తర్వాత 65% పైన వార్డు మెంబర్లను కూడా గెలుచుకున్నది. కాబట్టి దీన్ని బట్టి చూస్తే ఏంటంటే కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా ఇంకా అతి దగ్గరగా బీఆర్ఎస్ లేదనేది. ఎందుకంటే బీఆర్ఎస్ కేవలం మొత్తం 116 అది మున్సిపాలిటీలలో కేవలం 10-12 మాత్రమే అక్కడక్కడ చిన్న మండల స్థాయి మున్సిపాలిటీలలో గెలిచింది. అది ఇక భారీగా పెద్దగా ఉన్నటువంటి నిజామాబాద్లో అది 3rd పొజిషన్లోకి వెళ్ళిపోయింది. ఈవెన్ కరీంనగర్లో అయితే అడ్రస్ లేకుండా పోయింది. ఇక అది మహబూబ్ నగరు, ఖమ్మము ఈ ప్రాంతాలలో అయితే అసలు ఊడ్చుకపోయింది. ఇక వరంగల్లో అక్కడక్కడ ఏదైతే కొన్ని చిన్న చిన్న నియోజకవర్గాలలో అది పట్టణాలలో అది ఒక స్థాయిలో ఉంది. ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే ఏంటంటే బీజేపీ కూడా ఏం చేసింది, ఇక మేమే ఆల్టర్నేటివ్, మేమే అపోజిషన్, మెయిన్ అపోజిషన్ అని చెప్పుకుంటూ వచ్చారు. కానీ బీజేపీని కూడా ప్రజలు ఆదరించలేదు. కారణాలు ఏంటంటే ఈ 3 పార్టీలను గమనించినప్పుడు కాంగ్రెసు ప్రభుత్వం ఏర్పడడం అనేదే ఒక అప్పుల ఊబిలో చిక్కుకున్నటువంటి రాష్ట్రంలో అది ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రభుత్వం వాళ్ళకు వస్తుందా లేదనేటువంటి మీమాంసలో వాళ్ళు అనేక రకాల హామీలు కూడా ఇచ్చిండ్రు. కానీ వచ్చి చూసినాక ఏమైందంటే గావులు లేవు, కాగులు లేవు, బ్యాంకులు లేవు. కాబట్టి ఈ ఉండిలేని సంసారం నడపడం అనేది కొంచెం ఇబ్బందికరంగా ప్రజలు ఊహించినటువంటి ఫలితాలు ఇది హామీలను వాళ్ళు 6 గ్యారెంటీలని తర్వాత అనేక హామీలు ఇచ్చిండ్రు. బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, ఉద్యమకారులకు ఇచ్చిండ్రు. కానీ నెరవేర్చలేదనేది వాస్తవం. ఇక తడబడుకుంటానో అది అడుగులు వేసుకుంటా చిన్నగా కొన్ని పథకాలను, ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లని అవి ఇచ్చిండ్రు. కొన్ని చాలా ఇవ్వాల్సి ఉంది. కానీ ప్రజల ముందు ఏంటంటే మిగిలిన పార్టీలను కూడా గమనించిండ్రు వాళ్ళు. ముఖ్యంగా బీఆర్ఎస్ అనేది సెంటిమెంట్ తోటి ప్రభుత్వం ఏర్పడ్డది. ఆ తర్వాత మున్సిపాలిటీల వాళ్ళకు ఉన్నటువంటి అధికారాన్ని ఉపయోగించుకొని, డబ్బును ఉపయోగించుకొని, అహంకారాన్ని, ఏకఛత్రాధిపత్యాన్ని ఉపయోగించి 10 సంవత్సరాలలో 2 సార్లు జరిగిన మున్సిపల్ ఎన్నికలలో కూడా అన్నిటి కొట్టేసిండ్రు. ఒకసారి డబ్బు ప్రభావం బాగా ఉందండి సార్. ఈసారి కాంగ్రెస్ ఈ మున్సిపల్ ఎన్నికల్లో డబ్బు ప్రభావం బాగా జరిగింది, ప్రలోభాలు బాగా జరిగినాయి, అందుకోసం కాంగ్రెస్ గెలిచిందని టీఆర్ఎస్ వాళ్ళని కేటీఆర్ ప్రముఖంగా విమర్శించింది. ఇది ఎంతవరకు చూసుకోవచ్చు సార్? కేటీఆర్ అన్న దాంట్లో సరే ఆయన అన్నదంతా కరెక్ట్ కాకపోవచ్చు, కానీ డబ్బు పంపిణీది అనేది వాస్తవంగా నేను కూడా కొన్ని మున్సిపల్ ఏరియాస్లో తిరిగినాను. ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేస్తే ఒక్కొక్క ఓటుకు 4,000, 5,000, 6,000, కొన్ని దిక్కుల వెరీ ఎక్సెప్షనల్ కేసెస్లో 10,000 కూడా ఇచ్చిండ్రు. అందులో ఎక్సెప్షన్ అనేది ఏ పార్టీ కాదు, బీజేపీ వాళ్ళు మాత్రమే. అది ఇది వచ్చేది కాదు, పోయేది కాదని ఎక్కువ పంచలేదు. కానీ బీఆర్ఎస్ను కాంగ్రెస్ అయితే సరే, కాంగ్రెస్ అధికార పార్టీ కాబట్టి వాళ్ళు అధికారం ఉంది కాబట్టి ఆ అధికారాన్ని ఉపయోగించుకొని డబ్బును కూడా పంచిండ్రు. కానీ ఇక్కడ ఒక గమనించవలసిన విషయం ఏంటంటే పోలీసు వాళ్ళు ఇంతకుముందు ఒక బీఆర్ఎస్ వాళ్ళని పంచని ఇచ్చేది,
కాంగ్రెస్ను కానీ బీజేపీని పంతనీయలే, పట్టుకున్నారు. ఆ డబ్బులు కూడా కొట్టేసినప్పుడు అది పోలీసు వాళ్ళు కొట్టేసినరా లేకపోతే ఈ మన కేసీఆర్ కూటమే కొట్టేసిందో తెలియదు. కానీ ఈసారి పంపిణీ విషయంలో పోలీసు వాళ్ళు ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ అవలంబించారు. ఇక వాళ్ళు పంచుకుంటారు, వీళ్ళు పంచుకుంటారు, వీళ్ళ మేమెందుకు లొల్లి అని అందరినీ పంచనిచ్చారు వాళ్ళు. నేను చూసినాను, చూస్తుంటే కూడా పంచినప్పుడు నేను అడిగినాను పోలీసు వాళ్ళని, ఏంటిదండి మీరు ఇట్లా ఎందుకు చేస్తానంటే, మేము ఏం చేయాలి సార్, ఇప్పుడు అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళనైతే మేము అనలేము, ఇంతకుముందు జరిగిన తప్పది, ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఇదంతా, ఎవరు ఎంత వరకు ప్రజలు ఇష్టం ఉన్నవానికి ఓటేసుకుంటారు. కాబట్టి డబ్బు పంపిణీ అనేది విపరీతమైన జరిగింది. ఒక్కొక్క కార్పొరేటరు 20,000, 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు కూడా ఖర్చు పెట్టిండ్రు. చాలా ఇదేంటంటే ఒక అపోహ ఉన్నది, ఒక భ్రమ ఉన్నది, లేదో పోయి సంపాదించవచ్చాను, కానీ ఇది మూర్ఖత్వం ఈ డబ్బులు ఖర్చు పెట్టడం అనేది. కాబట్టి ప్రజలు ఏం చేశారు, డబ్బులు తీసుకుంటారు, వాళ్ళకు నచ్చిన వాళ్ళనే వేసుకుంటారు. డబ్బు తీసుకున్న దాని ప్రాతిపదిక కాదు, డబ్బు ప్రాతిపదిక అనేది ఓటేస్తలేరు. ఇప్పుడు డబ్బు ఇచ్చినప్పటికి కూడా కొంతనన్నా మెరుగైన క్యాండిడేట్ను ప్రజలను పట్టించుకొని ఏదైనా ఇష్యూస్ మీద స్పందించేటోళ్ళను, సహకారం ఇచ్చేటోళ్ళను చూసుకున్నారు. కాబట్టి డబ్బు ప్రధానం అయిపోయింది. దీన్ని ఒక దుర్మార్గమైనటువంటి పద్ధతి అయితే నడుస్తూ ఉన్నది. ఒకప్పుడు 50 రూపాయలతోటి చంద్రబాబు గారు మొదలుపెట్టిండ్రు ఇది పైసలు ఇచ్చుడు, లేకపోతే బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చుడు, మందు ప్యాకెట్లు ఇచ్చుడు మొదలు పెడితే ఆఖరికి వటుడు ఇంత ఇంత అయిపోయి పెద్దగా అయినట్టుగా ఇప్పుడు ఆఖరికి 20,000 ఇస్తావా, 30,000 ఇస్తావా, 6 తులం బావు తులం బంగారం ఇస్తావా అనే కాడికి వచ్చింది. దీంతో ఒక దుర్మార్గమైన పద్ధతి ఏంటంటే, మంచి స్వభావం ఉన్నవాళ్ళు, పరిపాలన దక్షత ఉన్నవాళ్ళు, తెలివైన వాళ్ళు, సామాజిక దృక్పథం ఉన్నవాళ్ళు రాజకీయ రంగంలో డబ్బులు పెట్టకుండా వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి దుర్మార్గులు మాత్రమే, లేకపోతే ప్రజలను దోసుకుంటే వాళ్ళే వచ్చే అవకాశం అయితే ఉంది. కానీ రాను ఏమనుకుంటారంటే, డబ్బులు 20,000, 30,000 అయినాక కొంతమంది ఇక వెళ్ళిపోతారు ఈ మార్కెట్ నుంచి, ఈ ఎన్నికల మార్కెట్ నుంచి వెళ్ళిపోతారు వాళ్ళు. ఏమైనా ధనవంతులైన వాళ్ళు, కార్పొరేట్ సంస్థలను నడిపేటోళ్ళు ఇది ప్రభుత్వాలను, వెదర్ ఇట్ ఈస్ సర్పంచ్లు కావచ్చు, లేకపోతే కార్పొరేట్ ఇది మున్సిపల్ కార్పొరేషన్స్, మున్సిపాలిటీలు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యేలు కూడా రాను ఏంటంటే ధనవంతులు మాత్రమే, కార్పొరేట్ వ్యాపారాలు ఉన్న వాళ్ళు మాత్రమే, కాంట్రాక్టర్లు మాత్రమే నిలబడే పరిస్థితి దుర్గతి వచ్చింది. కాబట్టి ఇలా కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ అని కాదు. మొన్న బీజేపీ ఏం చేసింది, బీహార్లో ఒక్కొక్క కుటుంబానికి 10,000 ముందే అడ్వాన్స్ ఇచ్చింది గవర్నమెంటు. ఈసారి తమిళనాడులో ఇప్పుడు 5,000 ఆల్రెడీ నిన్న వేసిండ్రు వాళ్ళు ఎన్నికల ముందు. కాబట్టి ఈ దుర్మార్గమైనటువంటి ఈ ధనస్వామ్యాన్ని నియంత్రించవలసిన బాధ్యత పౌర సమాజం మీద ఉంది. ఓటేసే వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి, మనం డబ్బు 5,000 మనకి ఇచ్చిందంటే మనల్ని ఎంత ముంచుతాడు అనేటువంటి ఆలోచన లేకుండా చేయడం అనేది తప్పు జరిగింది. ఓకే. తెలంగాణ ఉద్యమంలో ఓరగల్లు ప్రత్యేక పాత్ర సార్. ఓరగల్లులో ఒకప్పుడు టీఆర్ఎస్కు అత్యధిక 9 మున్సిపల్ సీట్లు వచ్చినాయి. ఈసారి చాలా ఒక్క సీటు కూడా రాలేకపోయింది. అసలు దానికి కారణాలు ఏంది? ఓరగల్లులో టీఆర్ఎస్కు ఇంత చేతికిలబడిన కారణాలు ఒకసారి విశ్లేషించారు సార్. అసలు తెలంగాణ మూమెంట్ అనేది 2వ దశలో వచ్చినప్పుడు, మలి దశ అంటాం కదా, 96లో తెలంగాణ మూమెంటు ఈ ఓరుగల్లు నగరంలోనే ప్రారంభమైంది. దానికి తార్కాణం ఏంటంటే, సభ జరిగింది ఇక్కడ. నక్సలైట్లే ఇక్కడ తెలంగాణ కోసం మీటింగ్ పెట్టారు. ఆ తర్వాత మహాసభ పెట్టిండ్రు, ఏది జనసభ, అదేమో మావోయిస్టులు పెట్టిండ్రు. ఇప్పుడు ఈ రెండిటితో ఏమైందంటే ప్రజల్లో తెలంగాణ రావాలనేటువంటి ఓరుగల్లు నుంచే మొదలైంది. లక్షల మంది ఈ మీటింగ్లకు అటెండ్ అయ్యారు. ఆ తర్వాత వరంగల్ కేంద్రంగా, కాకతీయ యూనివర్సిటీ కేంద్రంగా అనేక ఉద్యమాలు జయశంకర్ సార్ యొక్క ఆధ్వర్యంలో, వారి యొక్క గైడెన్స్లో మేము చాలామంది చేసినాం. నేను కానీ, బియ్యాల జనార్దన్ కానీ, అనేక మంది ఉద్యోగ సంఘాలు, అన్ని సంఘాలు కలిసినాయి, కుల సంఘాలు కలిసినాయి, చేసింది. కాబట్టి కేసీఆర్కు దన్నుగా ఈ వరంగల్ ఎప్పుడు కూడా నిలబడ్డది. 2004లో కూడా 4 ఎమ్మెల్యేలను గెలిపించింది అది. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి జెడ్పీటీసీలు కూడా చాలామంది గెలిచిండ్రు. పర్కాడ్ నుంచి కానీ, తర్వాత ఇటు జనగామ నుంచి, చేరియాల నుంచి గెలిచిండ్రు. అద్భుతంగా తెలంగాణ ఉద్యమానికి ఊతమిచ్చినటువంటి జిల్లా ఇది. ఆ తర్వాత కూడా అనేక జిల్లాలో ఒక్కటే ఎమ్మెల్యే మిగిలిపోయింది మొన్నటిసారి. ఏది ఒకటే ఎమ్మెల్యే, ఎవరు సీతక్క మాత్రమే గెలిచింది. మిగిలినవన్నీ కూడా ఎమ్మెల్యేలు 11 మంది బీఆర్ఎస్లు గెలిచారు. అలాంటి తెలంగాణ వరంగల్ జిల్లాను ఎంతో ఆశపడ్డారు తెలంగాణ ఈ వరంగల్ ప్రజలు. ఏమని, తెలంగాణ వస్తే కేసీఆర్ ఆధ్వర్యంలో వరంగల్ నగరం మహాగా అభివృద్ధి అవుతుంది. మహానగరం అంటే వట్టి నగరమే ఇది. నిజంగా పేరు పెట్టిన కానీ మహానగరం కాదు ఇది. అన్ని 200 స్లమ్లు ఉన్నాయి. అసలు ఇంతవరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమే లేదు. ఉన్న కాకతీయ యూనివర్సిటీ భ్రష్టు పట్టించిండ్రు, జైలును కూలగొట్టిండ్రు. ఆ రకంగా ఇక్కడ ఉన్న పార్కులన్నీ ఆక్రమించిండ్రు.
పార్కులనే పార్టీల యొక్క ఆఫీసులు పెట్టుకున్నారు, నాయకులు లీజుకు తీసుకున్నారు, ఎక్కడెక్కడి భూములన్నీ ఆక్రమించి దుండగులంతా ఆక్రమించి రియల్ ఎస్టేట్ చేసినటువంటి ఉదంతం వరంగల్ ప్రజలు గమనించారు కాళ్ళతోటి. కాబట్టి ఎంతో అభివృద్ధి చేస్తాడు. టెక్స్టైల్ పార్క్ వస్తే 15-20 వేల మందికి నౌకలు దొరుకుతాయి. ఈ రాంపూర్లో టెక్స్టైల్ పార్కులో 1000 మందికి దొరుకుతాయి. ఇంకేదో ఇది హైదరాబాద్ టు వరంగల్ కారిడార్, ఇండస్ట్రియల్ కారిడార్ వస్తుంది. ఇదో డల్లాజ్ చేస్తాము, కల్లాజ్ చేసిండ్రు వీళ్ళు. కాబట్టి ఇంత సర్వనాశనం అయిపోయింది ఈ 10 సంవత్సరాల్లో. పూర్తిగా దుర్మార్గంగా విభజించబడ్డది. 1400 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి వరంగల్ ఓరుగల్లు నగరం మొత్తం 1400 సంవత్సరాల నుంచి కూడా ఇటు చుట్టుప్రక్కల దాదాపు 150 కిలోమీటర్ దూరం ఉన్నటువంటి ఏరియాకి ఇది ఒక మహానగరంగా ఎదుగుతున్న దశ. ఇది ఒక జోనల్ కేంద్రంగా ఉన్నది. నవాబు పీరియడ్లో ఇది ఒక సుబేదారి అంటే కరీంనగరు, ఆదిలాబాదు, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ జిల్లాలు దీని కింద ఈ కేంద్రంలో ఉండి సుబేదార్ అనేటువంటి అధికారి ఈ 4-5 జిల్లాలను ఏలిండ్రు. అలాంటి దాన్ని ఇలా ఇందులో ఉన్న జోనల్ సిస్టమ్ తీసుకుపోయి భద్రాచలంలో పెట్టిండు. ఇక్కడ ఉన్నటువంటి అనేక సంస్థలన్నీ నాశనం అయిపోయినాయి. ఆంజనేయమేళ్ళు మునిగిపోయింది, 15,000 మంది ఉద్యోగాలు చేసేది. ఈ నాయకులే దాన్ని ప్లాట్లు చేసి అమ్ముకున్నారు. ఈ నాయకులే 2 జిల్లాలు చేసిండ్రు. వద్దో నాన్న ముర్రో అని మొత్తుకున్నా, ప్రజలు మొత్తుకున్నా, ర్యాలీలు తీసినా చేయలేదు. కాబట్టి ఇక్కడి మేధావులు, పౌర సమాజము, ఉద్యోగ సంఘాలు, ఆ రకరకాల ఈ జర్నలిస్టులు, తర్వాత లాయర్లు, డాక్టర్లు అనేక ఉద్యమాలు చేసిన చరిత్ర, దాని ఉద్దండులైనటువంటి నాయకత్వం వహించినటువంటి వాళ్ళు ఇంకా ఉన్నారు. వాళ్ళందరికీ మా వరంగల్ నాశనం చేసిండ్రు, 2 ముక్కలు చేసిండ్రు, అభివృద్ధి కాకుండా చేసిండ్రు. గజ్వేల్ను డెవలప్ చేసిండ్రు, సంగారెడ్డిని చేసిండ్రు, సిరిసిల్లను చేసిండ్రు. కానీ వరంగల్ నాశనమైందనే కోపంతో ఇక్కడ 11 సీట్లు కాంగ్రెస్కి ఇచ్చిండ్రు, 1 సీటు మాత్రమే బీఆర్ఎస్కి ఇచ్చిండ్రు. ఇప్పుడు నిన్న జరిగిన ఎన్నికలు కూడా దాని యొక్క పర్యవసానము, దాని యొక్క ఎక్స్టెన్షన్ మాత్రమే. ఇప్పటికీ కేసీఆర్ కుటుంబం మీద ప్రజలకు విపరీతమైన కోపం ఉన్నది. 1000 కోట్ల రూపాయలు దండుకున్నారు, 1,00,000 ఎకరాల భూమిని కొట్టేసిండ్రు, మొత్తం ఏకఛత్రాధిపత్యం నైజాం పాలన ఎస్టాబ్లిష్ చేసిండ్రు. ఇక్కడ ఉన్నటువంటి విద్యా సంస్థలు నాశనం అయిపోయినాయి. సీకేఎం అట్లే పోయింది, ఎల్బీ కాలేజ్ పోయింది, ఏఎస్ఎం కాలేజ్ పోయింది. కలెక్టరేట్ మంచిగున్న కలెక్టర్ను గూలగొట్టిండ్రు, మంచిగున్న వాటిని గూలగొట్టుడు, ఆక్రమించుడు. ఆఖరికి వాళ్ళు మళ్ళీ వస్తే మాత్రం తప్పకుండా ఆర్ఎన్బి గెస్ట్ ఇవన్నీ ఏరియాలున్నాయి, 50 ఎకరాలు అన్నది, అదంతా మళ్ళీ ప్లాట్లు చేసి అమ్మేటోళ్ళు వాళ్ళు. కాబట్టి నేను కూడా చాలా సీరియస్ తీసుకున్నది. జయశంకర్ సార్ చెప్పిండు, తెలంగాణలో దొరల రాజ్యం వస్తున్నది, కానీ ఆ తర్వాత రావాల్సింది సామాజిక తెలంగాణ రావాలని వారు నాకు ఎన్నోసార్లు చెప్పారు. నేను ఎందుకంటే ఆయన దగ్గర పిహెచ్డి చేసిన శిష్యుని, మొదటి శిష్యుని ఆయనకు. ఇప్పుడు వారి ఆదేశం, వారి యొక్క ఉపదేశం, కాళోజీ లాంటి వారి యొక్క స్ఫూర్తిని తీసుకొని మేము ఇలా గత 4 ఏళ్ల నుంచి కేసీఆర్ విధానాల మీద విమర్శ చేసి ప్రజలను చైతన్యం చేయడం వల్లనే వరంగల్లో 11 సీట్లు కాంగ్రెస్కి అనివార్యంగా ఇంట్లో వండుకుంటే వాళ్ళకు సీట్లు వచ్చినాయి. ఇది పరిణామం. కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్కు మేమే సెకండ్ అని చెప్పారు. కానీ ఈ 8 ఎంపీ సీట్లు ఉన్న బీజేపీ మున్సిపల్ ఎలక్షన్స్లో ఏమాత్రం ప్రభావితం చూపలేకపోయింది. దీన్ని ఏ విధంగా చూస్తారు సార్ మీరు? మున్సిపల్ ఎన్నికలే కాదు, మొన్నటి ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలలో కూడా బీజేపీ వాళ్ళు ప్రజలు ఏదైతే పార్లమెంట్ ఎన్నికలలో 8 సీట్లు ఇచ్చిండ్రు, 17 సీట్లలో 1 సీటు అసలు ఎప్పుడు కూడా ఎంఐఎం వాళ్ళకు ఉంటుంది, 16 నిజంగా ఎన్నికలు జరుగుతాయి ఈ ప్రజలలో. ఆ 16 సగం సీట్లు బీజేపీ ఎంపీ సీట్లు లోక్సభకు పంపించారు. పంపిస్తే మరి తెలంగాణకు ఒరిగింది ఏందనేది మనం ప్రశ్నించేది. ఒకసారి కాంగ్రెస్ వాళ్ళను బీజేపీ వాళ్ళు ఏదో వాదోపవాదాలు చేసుకుంటారు, నువ్వేమి ఇచ్చినవాట నువ్వే ఇచ్చినావు, కానీ మన కళ్ళకు కనపడేది ఏమి కనిపిస్తలేదు కదా. మరి ఒకటేదో రైల్వే ఇది కోచ్ ఫ్యాక్టరీ అనేది ఇస్తున్నారు అనేది, అది 300-400 కోట్ల రూపాయలే వారం. అది 53 లక్షల కోట్ల బడ్జెట్లో 500 కోట్ల రూపాయలు ఒక లెక్క కాదు. కానీ మీరు మిగిలిన తెలంగాణ ప్రాంతానికి బీజేపీ ఇచ్చింది ఏంటంటే 4 రోడ్లు వేస్తున్నారు పెద్దవి. కానీ రోడ్లు వేయడం వల్ల తెలంగాణ ప్రజలకు ఏమో ఒరిగేది ఏం లేదు, అది మొత్తం కార్పొరేట్ సంస్థలకి ఉపయోగపడే విధంగా రోడ్లు వేస్తున్నారు. మరి తెలంగాణలో 8 మంది ఎంపీలు ఏం చేయలేదు అనేది ఒక సమాధానం. అది దానికి వాళ్ళు ఏ రకంగా కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రభావితం చేయలేదు, తగిన విధంగా తెలంగాణకు న్యాయం చేస్తలేదు ఒకటి.
రెండవది ఇక్కడ సామాజిక రాజకీయ కోణంగా కనుక చూసినట్టయితే తెలంగాణ ప్రాంతంలో బీజేపీకి పెద్దగా వాతావరణం అనుకూలించదు సాధారణంగా. ఎందుకంటే ఇక్కడ మనకు సాయుధ పోరాటం కాంచి మొదలు పెడితే ఈనాటి వరకు కూడా తెలంగాణ అనేది ఒక సామాజిక న్యాయం కోసము, ఆర్థిక సమానత్వం కోసం, ఒక దోపిడికి వ్యతిరేకంగా, వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి గడ్డలు ఇవి. తెలంగాణ పోరాటం కూడా అదే కోణంలో చేసిండ్రు. ఏదో కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని ఎవడు చేయలేదు. కాబట్టి ఇటువంటి ప్రాంతంలో బీజేపీ ఎంటర్ కావాలంటే ఇక్కడ ఒక వ్యాక్యూమ్ అయితే ఉన్నది. రెండు సామాజిక వర్గాలు రాజకీయ పార్టీలను పెట్టుకొని ఉన్నాయి. వెలమ వర్గం అనేది ఇలా టీఆర్ఎస్ అనేది ఎంత చెప్పుకోకపోయినా కూడా కుటుంబానికైనా వెలమూలక అది పార్టీ వాళ్ళది. కాంగ్రెసు అది ఇందిరమ్మ రాజ్యం అనుకోవచ్చు, లేకపోతే సంజయ్ గాంధీ ఇది సోనియా గాంధీ ఈ రాజ్యం అనుకోవచ్చు. కానీ అట్లయినాక కూడా ఇది రెడ్డిసే ప్రాధాన్యతతో నడుస్తూ ఉన్నది. బీసీలకు అంటూ ఇక్కడ ఏమీ అవకాశాలే లేనటువంటి రాష్ట్రం అంటే కేవలం దేశంలో ఇది ఒక్కటే. ఆ ఒక్క బీసీ వర్గాన్ని కూడా దగ్గర తీసుకోలేనంత దుర్మార్గంగా ఉన్నది బీజేపీ. ఆడ ఈటల రాజేందర్ని ముఖ్యమంత్రి ఏదో కనీసం ఒక పార్టీ అధ్యక్షుడిని చేస్తే బాగుండనేది బీసీ వర్గాల్లో, ముదిరాజులలో, బీసీ అన్ని వర్గాల్లో ఉండే. అది కూడా చేయలేదు. సంజయ్ కూడా ఉండేది, ఆయనను కూడా తీసేసిండ్రు. ఆ రకంగా కొంత నిరుత్సాహం అయితే ఉంది. కానీ 8 సీట్లు రావడానికి కారణం ఏంటి అక్కడ అంటే, కేంద్రంలో మోడీ గవర్నమెంటు రావాలనుకొని ఒక మిడిల్ క్లాసులో ఉన్నవాళ్ళు హిందుత్వ అనేటువంటి వ్యవస్థను బాగా ఏది పునికి ఏదో వాళ్ళు అర్థం చేసుకున్న వాళ్ళు, లేకపోతే దాని గురించి ఆలోచించిన వాళ్ళు ఓట్లు వేసిండ్రు. యువత కూడా ఏమైనా మార్పు ఉంటుందేమో, మంచి చెడ్డ జరుగుతుందేమో అని, మంచి జరుగుతుంది అని యువత కూడా వేసిండ్రు. కానీ వేసినంత మాత్రంలో ఏమైపోయిందంటే అక్కడ 8 మంది కూడా అలా దాదాపు 6 చాలా పేరు కలిగిన వాళ్ళు, నాయకత్వం ఉన్న వాళ్ళే ఎంపీలు అయ్యారు. వాళ్ళు ఈటల రాజేందర్ కావచ్చు, సంజయ్ కావచ్చు, ఇంకా ఆయన ఇది మన నిజామాబాద్ నుంచి అరవింద్ కావచ్చు. ఆ పక్కన వస్తే ఇది మన విశ్వేశ్వర రెడ్డి, తర్వాత ఈ కిషన్ రెడ్డి, వీళ్ళంతా చాలా మన అరుణ కావచ్చు, వీళ్ళందరూ రఘునందన్ రావు. కాబట్టి ఉద్దండులైన వాళ్ళు గెలిచారు. కాబట్టి అది బీజేపీ మాత్రమే గెలిచిందని కాదు. మోడీ పాత్ర కొంత ఉన్నది, వ్యక్తుల యొక్క ప్రభావం కొంత ఉన్నది, వాళ్ళకు ఉండే కొంత క్లీన్లీనెస్, వాళ్ళని కరప్ట్ అనేది ఎక్కడ కనిపించలేదు. కాబట్టి వాళ్ళు గెలిచిండ్రు. ఆ తర్వాత మరి బీజేపీ ఏం చేసింది? మరి రాష్ట్రానికి ఆదిలాబాద్కి ఏం చేసింది, నిజామాబాద్కి ఏం చేసింది, కరీంనగర్కి ఏం చేసింది, మరి మల్కాజిగిరికి ఏం చేసింది, ఆంధ్రప్రదేశ్ మహబూబ్నగర్కి ఏం చేసింది? ఏం చేస్తలేరు. డబ్బులన్నీ తెలంగాణ నుంచి తీసుకుపోయే డబ్బులు, తమిళనాడు నుంచి కానీ కేరళ నుంచి తీసుకుపోయిన డబ్బులు, కర్ణాటక నుంచి తీసుకుపోయే డబ్బులు నార్త్ ఇండియాలో, బీహార్లో, ఉత్తరప్రదేశ్లో, రాజస్థాన్లో, గుజరాత్లో, మహారాష్ట్రలో పెడతా ఉన్నారు. ఇక్కడి నుంచి రూపాయి పోతే 42 పైసలు వాపసు వస్తున్నాయి. కానీ అక్కడి నుంచి రూపాయి వస్తే వాళ్ళకు 6 రూపాయలు ఇస్తాను. కాబట్టి ఈ రకంగా డెవలప్మెంట్లో బీజేపీ దీన్ని వదులుకున్నది. రెండవది, బీసీలను ఆదరించే పరిస్థితి లేదు. ఒకవేళ బీసీలకు ఇచ్చినా కానీ కరడు కట్టిన ఆర్ఎస్ఎస్ వాళ్ళకి ఇస్తారు, కానీ నెక్కరున్నోని తప్ప ఇంకెవరికి ముట్టుకునేదే లేదు. ఈ ప్రాంతం నుంచి ఎవరికి కూడా నామినేటెడ్ పోస్టులు ఇవ్వలే. బీసీలకు కేంద్ర ప్రభుత్వంలో ఒక మినిస్ట్రీ పెట్టాలి బీసీలకు అని చెప్తే కూడా 12 ఏళ్ళ నుంచి బీసీనని చెప్పుకునేటువంటి ప్రధానమంత్రి మోడీ కూడా బీసీ మినిస్ట్రీ పెట్టలేకపోయిండు. బీసీల వెల్ఫేర్ గురించి కానీ, బీసీల విద్య గురించి కానీ, వైద్యం గురించి కానీ కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఏం పట్టించుకోలేదు. మరి గోండ్ల గురించి కానీ, ఆదివాసీల గురించి కానీ, లంబాడీల గురించి కానీ, బీసీల గురించి ఎవరు పట్టించుకోలేదు. ఏమైనా హిందుత్వం మీదనే మాత్రమే తెలంగాణలో నీకు ప్రభుత్వం రావాలి, గెలవాలంటే ప్రజలు ఒప్పుకోరేది. కాబట్టి నీకు పార్లమెంట్లో రావడానికి ఒక కారణం ఉంది. ఉద్దండులైన వాళ్ళను ఏదో ఒక పార్లమెంట్లో ఒక మంచి ప్రధానమంత్రి ఉన్నాడని భ్రమలతోటి వేసిండ్రు. కానీ ఆ భ్రమలు పటాపంచలేని. ఇప్పటికైనా రాబోయే 3 సంవత్సరాల్లో బీజేపీ కేంద్రంలో ఉన్నవాళ్ళు ఈ కాంగ్రెస్ తోటి కీచులాట బందుపెట్టి ప్రాంతంలో ప్రజలకు న్యాయం చేసే విధంగా చేయాలి. ఉన్న కాస్త పనికార పథకాన్ని కూడా డైల్యూట్ చేసి అటు ఆ కూలీనాలు చేసుకుంటే వాళ్ళకు కూడా కొంచెం దూరమైంది బీజేపీ పార్టీ. కాబట్టి ఇన్ని రకాల ప్రజా వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకునేటువంటి బీజేపీని, ఉద్యమాల గడ్డగా ఉన్నటువంటి తెలంగాణలో బీజేపీని ఆదరించాలంటే బీజేపీ ఇంకా పల్టీలు కొట్టాల్సిందే. కాబట్టి వచ్చే సమయంలో కూడా వీళ్ళేదో మేము ఆల్టర్నేటివ్ అవుతాం అనుకుంటారు, కానీ
ఒకవేళ వాళ్ళు ఇప్పుడున్నటువంటి వ్యాక్యూమ్ను పొలిటికల్ వ్యాక్యూమ్ ఉంది తెలంగాణలో, ఈ పొలిటికల్ వ్యాక్యూమ్ని భర్తీ చేయలేని పరిస్థితిలో ఉంటే, వాళ్ళ విధానాలలో మార్పు రాకుంటుంటే, ఇప్పటికి కూడా కేసీఆర్ను చాలా కడుదూరంలో పెట్టిండ్రు ప్రజలు. ఇప్పుడు 116 ఇట్లా 75 వాళ్ళే గెలిచినారు కాంగ్రెస్ వాళ్ళు, వీళ్ళకి వచ్చిందే 12, అవి చిన్న బుడ్డ వచ్చినాయి. కాబట్టి డిస్టెన్స్ అపోజిషన్లో పెట్టిండ్రు వాళ్ళు. బీజేపీ మేల్కోకపోతే తప్పకుండా బీఆర్ఎస్ను మళ్ళీ మెయిన్ అపోజిషనే, దగ్గర అపోజిషన్ అంటే కాంగ్రెస్కు టీఆర్ఎస్కి బలమైన పోటీ ఉండే విధంగా ఉండొచ్చు. కానీ బీజేపీ విధానం మారకుంటే డిస్టెన్స్ థర్డ్, చాలా డిస్టెన్స్ రోజులో థర్డ్ పార్టీగానే మిగిలిపోయే అవకాశం అయితే ఉంది. కాబట్టి ప్రజలు కేవలం డబ్బులు ఇచ్చి భ్రమలు చెప్తే ఒక ఏదో స్లోగన్స్కు ప్రభావితమై ఓట్లు వేసేటువంటి రోజులు కాదు తెలంగాణలో. తప్పకుండా ప్రతి పార్టీని క్షుణ్ణంగా వాళ్ళని స్క్రూటినైజ్ చేసి ఎక్స్రేలు తీసి ఓట్లు వేస్తారు అని నేను అనుకుంటున్నాను.